ప్రొద్దుటూరులో ఎక్కడో మొదలైన ఆ వివాదం ఎన్నెన్నో మలుపులు తిరుగుతోంది. మొత్తం ఎపిసోడ్లో కొత్త పరిణామాలు చోటు చేసుకుంటున్నాయి. లేటెస్ట్ గా టీడీపీ నేతకొచ్చిన బెదిరింపు లేఖ నియోజకవర్గంలో సరికొత్త కాంట్రవర్సీని క్రియేట్ చేస్తోంది. ప్రత్యర్థి పార్టీకి సరికొత్త రాజకీయ అస్త్రంగా మారిపోయింది. IIHM స్టూడెంట్స్ ప్రపంచం మొత్తం ఉద్యోగాలు చేస్తూ లక్షల్లో జీతాలు సంపాదిస్తున్నారు. ఇప్పుడే చేరండి ఇంటర్నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ హోటల్ మేనేజ్మెంట్. ప్రొద్దుటూరులో కొద్ది రోజుల క్రితం SS మాల్ దగ్గర మొదలైన వివాదం ఏదో రకంగా కొనసాగుతూనే ఉంది. లేటెస్ట్ గా టీడీపీ మాజీ ఇన్ఛార్జి ప్రవీణ్ కుమార్ రెడ్డికి చంపుతామని స్పీడ్ పోస్ట్ బెదిరింపు లేఖ రావడం కలకలం రేపుతోంది. అయితే ఇలాంటి బెదిరింపులకు తాను భయపడేది లేదని ప్రవీణ్ కుమార్ రెడ్డి స్పష్టం చేశారు. టౌన్ బ్యాంక్ SS మాల్ వ్యవహారంపై మాట్లాడకూడదని ఈ లేఖలో ప్రస్తావించారన్నారు. తన జోలికొస్తే ఊరుకునేది లేదని వార్నింగ్ ఇచ్చారు. చెప్తానా చూడు, నాకేదన్నా జరిగితే ఈ ప్రెస్ మీట్లోనే రికార్డే ఉంటుంది. ఒకరికి 10 రాసుకో, ఇదో 2 ఏళ్ళు చూపిస్తానా, ఒకరికి 10 మంది లెటర్లకు భయపడవన్నా. నేను చంపుతామంటేనే ధైర్యంగా 2019 నుంచి 24 వరకు తెలుగుదేశం పార్టీ కష్టకాలంలో ఉన్నప్పుడు పార్టీ ఇక్కడ ఎవరే కానీ జెండా పట్టుకునే నాదుడు లేని రోజే ధైర్యంగా పట్టుకునే జెండా నేను. నీ అటోని ఉడత ఊపులకు భయపడతానా నేను? అయితే ప్రొద్దుటూరులో పరిస్థితులు దిగజారిపోతున్నాయని ఆరోపించారు వైసీపీ నేత మాజీ ఎమ్మెల్యే రాచమల్లు శివప్రసాద్ రెడ్డి. స్థానిక టీడీపీ ఎమ్మెల్యే ఆయన కుమారుడు హింసను ప్రోత్సహించేలా వ్యవహరిస్తున్నారన్నారు. పరిస్థితి ఇలా ఉంటే పోలీసులు ఏం చేస్తున్నారని ప్రశ్నించారు. ఈరోజు ప్రవీణ్ కుమార్ రెడ్డికి చంద్ర అనే పిల్లోనికి మళ్ళా నిన్ను చంపుతామని చెప్పి బెదిరింపు లేఖలు వచ్చినాయని చెప్పి ప్రవీణ్ కుమార్ రెడ్డి నిన్న తెలుగుదేశం పార్టీ మాజీ ఇన్ఛార్జ్ ప్రెస్ మీట్ పెట్టి గంట సేపు చెప్పినాడు. ఆయన ఏం చెప్పినాడు? ఆయన నన్ను ఒక్కరిని చంపితే 10 మందిని చంపుతా అంటున్నాడు. దేనికి సంకేతం ఇవన్నీ? ఏం చేయాలనుకుంటున్నారు ఈ ఊరిని? వరదరాజిరెడ్డి గారిని అడుగుతా ఉన్నా, నేను తెలుగుదేశం పార్టీ నాయకులను అడుగుతా ఉన్నా. మీరు శాంతి కాముకులని చెప్పుకుంటున్నారు, మీరు శాంతి కాముకులు కాదు. నువ్వు నీ కుమారుడు క్రిమినల్స్, హింసావాదులు, రక్తాన్ని రుచిమరిగిన పులులు మీరు. ప్రొద్దుటూరులో పరిణామాలు నేతల మధ్య సరికొత్త మాటల యుద్ధానికి దారితీస్తున్నాయి. ఓవైపు టీడీపీ నేతలు పరోక్షంగా సొంత పార్టీ వారికి వార్నింగ్ ఇస్తుంటే, మరోవైపు ఇదేం పరిస్థితి అంటూ అధికార పార్టీని టార్గెట్ చేస్తోంది వైసీపీ. దీంతో రాబోయే రోజుల్లో ప్రొద్దుటూరు రాజకీయాలు ఎలాంటి టర్న్ తీసుకుంటాయనే చర్చ జోరందుకుంది.